శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠ వ్యవస్థాపకులు లతా బోట్ల గారి గురించి తెలుసు కదా. నిజాంపేటలో ఈరోజు దత్త జయి సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి అన్నమాట. సో లతా బోట్ల గారి మదర్ ఇక్కడ ఉన్నారనమాట. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ, మీరు దత్తాత్రేయ స్వామిని నమ్ముకున్న తర్వాత చాలా మిరాకిల్స్ జరిగాయంట అక్కడ చెప్తున్నారు. ఇందాక జరిగింది కదా ఆ కార్యక్రమంలో, మా అమ్మగారికి రియల్లీ ఒక డెత్ సిచ్యువేషన్ నుంచి కూడా బయటపడ్డానన్నారు. ఏంటి అసలు, నాకు తెలుసుకోవాలని ఉంది. అసలు చాలా ఆశ్చర్యం అమ్మా. అసలు మా లతాగుండే భక్తి మాకెవరికి లేదు మా ఇంట్లో. ఓకే. తనకి ఎలా వచ్చిందో మాకు తెలియదు. అంటే మా గ్రాండ్ మదర్ ఉండేవారు, ఆవిడ సాంస్క్రిట్ బాగా చదివేవారు, శ్లోకాలు చదివేవారు, చాలా భక్తి. ఆ తర్వాత మా మదర్ కి లేదు. నాకంటే తనకి నేను అన్ని హెల్ప్ చేసేదాన్ని, దేవుడికి ప్రసాదాలు చేయడము, దేవుడికి అందించడము అన్ని చేసేదాన్ని. గాని భక్తి అంటే ఆ మంత్రాలు చదవడం, భగవద్గీతలు చదవడం, ఇవన్నీ అంటే మామూలుగా స్టోరీస్ చదువుకునే వాళ్ళం. అంత డీప్ గా మాకెవరికి రాలేదు. గాని తను చిన్నప్పటి నుంచి ఫుల్ బాబా భక్తురాలు. ఓకే. ఫిఫ్త్ స్టాండర్డ్ నుంచి చాలా భక్తి. వద్దన్నా సరే ఈవినింగ్ టైం బాబా గుడికి వెళ్ళేది. అప్పటి నుంచి మంచి మంచి బుక్స్ అన్ని చదివి చాలా డీప్ గా వెళ్ళిపోయింది. ఓకే ఓకే. డీప్ గా వెళ్ళిపోయింది. కానీ నేను స్వామి ఎంచుకున్నారు అయితే. నేను అదే అన్నా, ఇంత చిన్న వయసులో నీకు అవసరమా ఏంటి అంటే, మమ్మీ అవసరమా అంటారేంటి, అనుకోకుండా అలా జరిగింది. ఆయన నన్ను నియమించుకున్నారు. మరి నేను అందరికి మరి షేర్ చేయాలి కదా భక్తులందరికీ. ఆయన ఏం చెప్పారో నేను అది చెయ్యాలి కదా అంటే సరేలే అన్నాను. కానీ నేను అంత డీప్ గా ఇన్వాల్వ్ అయ్యి నేను ఎప్పుడూ ఉండదు, నేను ఏదో దండం పెట్టుకుంటాను అంతే అంతవరకు. కానీ మొన్న జరిగిన ఇన్సిడెంట్ చాలా వండర్ఫుల్ అన్నమాట. దేవుడు నాకు కనిపించారు. డెత్ వరకు వెళ్ళి బయటకు వచ్చాను. మీ వయసు ఎంత ఉంటుందమ్మా? 63. ఓకే. డీప్ గా ఏంటంటే ఇంకా వెంటిలేటర్ మీద పెట్టేశారు, ఇంకా డెత్ వరకు వెళ్ళిపోయారు. ఇంకా డాక్టర్స్ గ్యారంటీ ఇవ్వలేదు. ఇవ్వకపోయినా సరే ఏదైతే అది అయిందని చెప్పి చేయమన్నారు. మా అబ్బాయి వచ్చాడు ఐసీయూలోనే 1 వీక్ ఉన్నారు. ఓకే. 1 వీక్ ఉన్నాను. మా అబ్బాయి లండన్ నుంచి వచ్చాడు దగ్గరుండి. తను కూడా దేవుడి భక్తి అంటే లేదు, కానీ మా గురించి ఏదో మనసులో తలుచుకుంటూ ఉంటాడు. గాని ఇది మాత్రం నాకు దేవుడు కనిపించారు. ఆ 3 days నాకు అసలు సృహ లేదు, వెంటిలేటర్ మీద ఉన్నాను. అప్పుడు ఆయన ఒక రూపం, మానవ రూపంలోనే. సిస్టర్స్ నాకు అంతా ఏంటంటే రెడీ చేస్తున్నారు, పంపించేయాలి ఆవిడకి ఫ్లైట్ రెడీగా ఉంది అని చెప్పి మొత్తం అంతా రెడీ చేస్తుంటే ఆయన అక్కడి నుంచి చెప్తున్నారంట. ఏం చెప్తున్నారంటే, ఆవిడకి ఇంకా టైం ఉంది, అప్పుడే ఎక్కడ పంపిస్తారు, ఆ ఫ్లైట్ ఈవిడ కోసం కాదు ఫ్లైట్, మీరు మెల్లగా చేయండి, తనకి తొందర ఎందుకు పెడుతున్నారు అని చెప్పారంట. తర్వాత ఈయన రూపం కనిపించింది. అస్సలు అదే వండర్ఫుల్ మిరాకిల్ అన్నమాట. అసలు చాలా ఎమోషనల్ అవుతున్నారు. చాలా ఇదైపోయింది. చాలా వండర్ఫుల్ గా జరిగింది అది. అప్పటి నుంచి ఆయన అంటే నాకు చాలా నమ్మకం. ఆ స్వామికి అలా సరెండర్ అయిపోయారు మీరు? సరెండర్ అయిపోయాం. అందుకే ఇదంతా వేషధారణలో ఆయన సేవ చేస్తున్నాం. సో ఇక్కడ నిజాంపేటలో ఉన్న శ్రీపాద శ్రీ వల్లభ దత్తపీఠంకి వచ్చేసాం కదా. ఇక్కడ చూస్తుంటే భక్తులు ఎంత నమ్ముతున్నారంటే దేవుణ్ణి, నిజంగా స్వామి గారి అనుగ్రహం ఎలా ఉందో ఒక భక్తురాల రూపంలో తెలుసుకోవాల్సిందే. తన లైఫ్ లో ఏం జరిగింది, ఆ మిరాకిల్ ఏంటో మీకు అందరికి వివరించే ప్రయత్నం చేస్తాము. అంటే యాక్చువల్ గా ఈ మంత్ నేను 19th వచ్చి ఇక్కడ మాల వేసుకున్నానండి, ఈ నవంబర్ 19th. కాబట్టి నేను అప్పుడు వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి నేను పాదుకలు తీసుకెళ్ళాను. ఆ మాల దీక్ష తీసుకున్న రోజు నుంచే పాదుకలు ఇక్కడ నుంచి తీసుకెళ్ళాను. ఆ మరుసటి రోజు నుంచి నాకు మా ఇంట్లో సింధూరం రావడం జరిగింది. ఫస్ట్లో నేను కూడా అంటే మనకు అదేనా కాదా అనేసి డౌట్ పడ్డాను. 4th day కూడా నాకు అలాగే సింధూరం వస్తుంది. మార్నింగ్ ఈవినింగ్ ఇల్లు తుడిచేటప్పుడు పాదధూళి అలాగే కనిపిస్తుంది. తర్వాత నేను ఇక్కడ గురువు గారిని కలిసిన తర్వాత, లేదు మన ఇంట్లో మనకు దత్తాత్రేయుడే మీకు తిరుగుతున్నారు ఇంట్లో అని చెప్పిన తర్వాత, ఇప్పుడు కూడా నేను లాస్ట్ ఈ పీఠానికి వచ్చే 2 days బ్యాక్ కూడా నాకు అలాగే వచ్చింది. ఇంకా దేవుని బాగా నమ్మాను కాబట్టి, ఈ పీఠానికి వచ్చాను కాబట్టి నాకు అలా మంచి జరిగిందని నేను చెప్పగలుగుతున్నాను. ఓకే, నైస్ అండి. మంచి మిరాకిల్ జరిగేది మీ లైఫ్ లో. ఇలానే స్వామివారి అనుగ్రహం ఎప్పటికీ ఉండాలి అని కోరుకుంటున్నాను.